మాట్లాడటం జరిగింది. మొదటిది బాకీ పని, రెండోది బగ్స్, మూడోది గొర్రెలు, నాలుగోది భారతదేశంలోనే ఉండి యుఎస్ రామాకండి అని. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకప్పుడు నేను స్టూడెంట్గా అలా వచ్చి అలాంటి ఆడ్ జాబ్స్ చేసి జీవితం అంటే ఏంటి అనేది తెలియడం జరిగిందండి. ఈరోజు నేను ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో ఒక CEO లెవెల్లో ఉన్నాను అంటే, ఓ 15 మందికి ఉపాధి కల్పించే శక్తిలో ఉన్నాను అంటే, నేను అలాంటి పనులు చేయడం వలన జీవితం అంటే ఏంటి అనేది తెలిసిందండి. ఇంకోటి, మన ఇంట్లో జరిగినట్టుగా వేరే దేశంలో జరగాలి అంటే జరగదండి. ఇంట్లో అంటే పంచపక్ష పరమాన్నాల్లో వడ్డించిన వేస్తల్లాగా అమ్మా నాన్నలు మనకి కష్టాలు తెలియకుండా పెంచడం అనేది జరుగుతుంది. మనం ఎవరినో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు విధంగా జనాలు ఎవరో యుఎస్ వెళ్ళారు, మనం వెళ్ళాలి అని అనుకుని యుఎస్ వచ్చేవాళ్ళు ఒక ఎత్తు అయితే, యుఎస్ వచ్చి కెరియర్ చేసుకుని ఒక భవిష్యత్తు తరాలకి ఒక మంచిగా నుంచుని ఒక రోల్ మోడల్గా ఉన్నంతలో ఒక 10 మందికి ఉపాధి కల్పించే శక్తిలో ఉండాలనుకుని కెరియర్ చేసుకుని జీవితం బాగుండాలనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అండి. అందులో నేను ఒక్కడినిగా భావిస్తాను. అవునండి, కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. తల్లిదండ్రులు సహకరించలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో మరి పనులని చేయడం జరుగుతుంది. ఏ పనైనా పనేనండి. ఆ పని ద్వారా మనకు 4 రూపాయలు సంపాదించుకొని మనం అనేది జీవనం సాగిస్తున్నాము, మన పొట్ట అనేది నింపుకుంటున్నాం అంటే ఆ పనిని కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదండి. నేను అనుకునేది ఎందుకంటే అది మనకి తిండి పెడుతుంది. సో మనకి తిండి పెట్టే వాటిని మనం ఇలా కించపరిచి మనమే డిగ్రేడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బగ్స్ అంటారు. సో నాకు ఇల్లు ఉందండి, ఒక సింగిల్ ఫ్యామిలీ హోము. అందులోనూ బగ్స్ వస్తాయి, అయ్యి కొడతాం అనేది ఏదైనా కామనేనండి. సో అది మనం ఉండే తీరుని బట్టి ఉంటుందండి. మనం పెరిగే పక్కన ఉండే వాతావరణాన్ని బట్టి, మన పరిశుభ్రతను బట్టి. 2 విషయాలండి బగ్స్ రావడానికి కారణం. ఒకటి, సరౌండింగ్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి. రెండోది, బయట క్రెగ్ లిస్టుల్లో దొరికిన బెడ్స్ లేదంటే పిల్లోసో కార్డ్సో తెచ్చుకోకుండా ఉండాలి. సో మీరు అనొచ్చు, మళ్ళీ దీనికి కౌంటర్ వీడియో చేయొచ్చు. సో రండి, యుఎస్ రండి, కెరియర్ చేసుకోండి, కష్టపడండి, కానీ ఇలా డిగ్రేడ్ చేసుకునేట్టు మాట్లాడొద్దండి. ఎందుకంటే చాలామంది ఉంటారు బాగుపడాలి, నేనంటూ ఒక సాధించాలని. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, పరాయి దేశం వచ్చినప్పుడు పరాయి దేశంలో కష్టపడతాం అనేది తప్పు కాదు.